రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా 2 కేసులు ఫైండ్ అవుట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో లక్ష్మీనగర్ కావచ్చు, కళ్యాణ్ దుర్గం 2 కేసులు ఫైండ్ అవుట్ అయిన నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నం? సార్ ఏంటి సార్ మన జిల్లాలో కేసుల పరిస్థితి ఎలా ఉంది? గత వారం రోజులుగా కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయటువంటి గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడంతో మంగళవారాల నుంచి మేము ఇక్కడ ఆల్రెడీ అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. దాదాపు 30 బెడ్ల వార్డు, 15 బెడ్స్ మగవాళ్ళకి, 15 బెడ్స్ ఆడవాళ్ళకి, ప్లస్ 2 డెలివరీ టేబుల్స్ కూడా ప్రత్యేకంగా కోవిడ్ పేషెంట్స్కే ఏర్పాటు చేయటం జరిగింది. మొదటి రోజు 37 శాంపుల్స్, నిన్న ఒక 40 శాంపుల్స్ పంపించాం. ప్రతిరోజు మినిమం దాదాపు ఒక అరౌండ్ 100 శాంపుల్స్ పంపించమని స్టేట్ నుంచి గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు కూడా 42 శాంపుల్స్ పంపించాం. ఇంతవరకు ఇద్దరికే పాజిటివ్ వచ్చింది. ఇద్దరిలో ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. చాలా వరకు కూడా మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ ఇళ్లలోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చని ఇప్పుడు గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. మోడరేట్ సివియర్ కేసెస్ మాత్రమే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది. ఈ గైడ్లైన్స్ అన్ని కూడా త్వరలో మేము డిస్ప్లే చేయటం, పత్రికల ద్వారా, టీవీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం ప్రస్తుతం లేదని తెలియజేయటమైంది. ఈ కోవిడ్కి సంబంధించిన మందులు అయితే ఏంటి, మాస్కులు అయితే ఏంటి, ఆక్సిజన్ అయితే ఏంటి, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏమైనా అవసరమైతే పై రాష్ట్ర అధికారుల నుంచి కూడా తెప్పించుకోవడానికి ఇండెంట్ పెడుతున్నాం ఫ్రీక్వెంట్గా. సార్ ఒక విషయం సార్, మనకు బయట నుంచి వచ్చే వ్యక్తుల గురించి ఏమన్నా మన దగ్గర డేటా ఉంటుందా? ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, చాలామంది రిటర్న్ అవుతున్నారు, అందులో ఎస్పెషల్లీ బయట దేశాల నుంచి మన దగ్గర డేటా అయితే ఎవరికి పాజిటివ్ అని ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ ట్రేసింగ్ అన్నీ కూడా DMHO గారి పర్వ్యూలో ఉంటుంది. సార్ ఒక విషయం సార్, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కోవిడ్ అనేది ఎంత సివియర్గా ఉంటుంది? ఎందుకంటే చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వస్తే మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా నెలకొంటాయా అని చెప్పేసి మీ వైపు నుంచి డాక్టర్లుగా ఏం చెప్తారు? మా స్టేట్ గైడ్లైన్స్ అండ్ సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం కోవిడ్ వ్యాప్తి చెందినప్పటికీ కూడా తీవ్ర పరిణామాలు ఉండవు. మామూలు యాంటీబయాటిక్స్ సపోర్టింగ్ ట్రీట్మెంట్తోనే సరిపోతుందని ఈరోజు వరకు వచ్చినటువంటి సమాచారం. సార్ చాలామంది ఎందుకంటే గతంలో ఇప్పుడు చనిపోవడం వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడైతే మాత్రం అంత పెద్ద సివియర్గా ఉండకపోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. కాకపోతే ఏదైనా ఆ సిమ్టమ్స్ కనిపిస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇటువంటివి ఏమన్నా మీరు ఏమన్నా ఇండికేట్ చేస్తారు? మామూలుగా ఇప్పుడు మనకు DMHO పర్వ్యూలో విలేజ్ వాలంటీర్ వ్యవస్థ, నెక్స్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రన్నింగ్ నోస్ ఉండటం, తలనొప్పి, ఫీవర్, దగ్గు ఇటువంటి ఉంటే ప్రథమంగా వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి డాక్టర్ గారిని సంప్రదించాలి. వాళ్ళు డిపెండింగ్గా అవసరం ఉంది అనుకుంటే మన ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కి పంపిస్తారు. ఇక్కడ అవసరాన్ని బట్టి మనం ఎగ్జామిన్ చేసి ఆక్సిజన్ సాచురేషన్ ఇటువంటివన్నీ కూడా చూసి అవసరమైన వాళ్ళకి మాత్రమే RT-PCR టెస్ట్ చేస్తాం. దాంట్లో కూడా మోడరేట్ అండ్ సివియర్ కేసుని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు ఒక సూపరింటెండెంట్గా ప్రజలకి ఏం చెప్తారు సార్? ఎందుకంటే చాలామంది భయభ్రాంతులు గురవుతారు. ప్రస్తుతం అయితే భయభ్రాంతులు గురి చెందవలసిన అవసరం అయితే లేదు. బట్ మామూలుగా ప్రికాషన్స్ టైప్లోనే హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకోవటం, మాస్కులు ధరించడం వంటివి, భౌతిక దూరం పాటించడం వంటివి పాటిస్తే ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇది ఏదైతే ఉందో అనంతపురం జిల్లాలో ఇప్పటికే 2 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో బయట నుంచి వచ్చే వ్యక్తులకు కావచ్చు, మిగతా DMHO పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం అయితే మొత్తానికైతే మాత్రం ప్రికాషన్స్ ముందుగానే భౌతిక దూరం పాటిస్తూ, ఎందుకంటే దీనికి పెద్దగా భయపడాల్సినంత అవసరం ఉండకపోవచ్చు కాబట్టి ఇంటి వద్దనే ఉండే ట్రీట్మెంట్ కూడా కొనసాగించుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా అనుమానాలు ఉన్న సమయంలో ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించి, లేదంటే సరైన మెడిసిన్ తీసుకొని, ముఖ్యంగా మాస్కులు కావచ్చు, భౌతిక దూరంగానే పాటిస్తే ఖచ్చితంగా వీటి నుంచి కాపాడుకోవచ్చు అని ఏదైతే ఉంటో మాకు ఈ అన్ని రకాల సపరేట్ బెడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇంకా అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల గురించి కూడా ఏదైనా మెటీరియల్ కానీ ఇటువంటి తెప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకినాడు, RTV, అనంతపురం జిల్లా.